ఓం నమ శివాయ. ఓం శక్తిహస్తం విరూపాక్షం షడాననం దారుణం రిపురోగగ్రం భావయే కుక్కుటధ్వజం. మా ఆఫీసులోని ప్రతిరోజు మా స్వామికి ఇలా పూజ చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా మా స్వామి వద్ద మా ఆఫీసులోని మేము వేదవ్యాస మహర్షి రాసినటువంటి అష్టాదశ పురాణ వాంగ్మయాన్నంతా కూడా పెట్టుకుని వాటిని స్టడీ చేయడము, వాటిని దాంట్లో రీసెర్చ్ చేయడము, దాని ద్వారా కొన్ని రెమెడీస్ తీసుకోవడము, అవన్నీ కూడా జనాలకి చెప్పడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఈ పురాణ వాంగ్మయాన్ని ఎప్పుడైనా చదువుకోవడం కానీ వినడం కానీ చాలా మంచిది. ఈ పురాణం అంటే 18 పురాణాలు ఉంటాయన్నమాట. వాటిలన్నీ కూడా మేము అవి పర్చేజ్ చేసుకుని కొనుక్కొని ఎన్నో సంవత్సరాల నుంచి వీటిని పూజ కూడా చేసుకుంటూ ఉంటాము. ఖాళీ ఉన్నప్పుడల్లా చదువుకుని దీన్ని స్టడీ చేస్తూ ఉంటాము. వాటిని మీకు పరిచయం చేద్దామన్న ఉద్దేశం మీద నేను ఈరోజు వీడియో చేస్తూ ఉన్నాను. ఇది చతుర్వేద సంహిత అంటారన్నమాట. అంటే 4 వేదాలు కలిసి ఉన్నటువంటి సంహిత. అదేవిధంగా ఇది శ్రీమద్ భాగవత గ్రంథము, అలాగే నారద మహాపురాణము, స్కాంద మహాపురాణము, పద్మ మహాపురాణము, మత్స్య మహాపురాణము, శివ మహాపురాణము, అగ్ని మహాపురాణము, లింగ మహాపురాణము, భవిష్య మహాపురాణము, వాయు మహాపురాణము, బ్రహ్మ మహాపురాణము, కూర్మ మహాపురాణము, వామన మహాపురాణము, విష్ణు మహాపురాణము, మార్కండేయ మహాపురాణము, అదేవిధంగా వరాహ మహాపురాణము, అలాగే గరుడ మహాపురాణము, బ్రహ్మాండ మహాపురాణము, ఇలా దేవి భాగవతం, ఇలాగ అన్ని రకాలుగా రామాయణ గ్రంథాలు, అలాగే భారతము, ఇవన్నీ కూడా పెట్టుకుని మేము ప్రతిరోజు వాటిని ఖాళీ ఉన్న టైంలో అంతా స్టడీ చేసి వాటిల ద్వారా కొన్ని ప్రామాణికమైనటువంటి రెమెడీస్ తీసుకొని వాటిని చెప్పడం వల్ల అన్నీ ఉంటుంది. ఈ పురాణ వాంగ్మయాలు ఎవరైనా సరే కొంత చదువుకుని ఆ తర్వాత వాటి ద్వారా చక్కగా పూజ చదువుకున్న శుభాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. అంత మంచి వైబ్రేషన్ ఉన్న భారతీయ సంస్కృతిలోని అద్భుతమైనటువంటి శాస్త్ర వాంగ్మయం ఇదంతా కూడా మేము ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాము. అందువల్ల మీకు కూడా ఒక పరిచయం అవ్వాలన్న ఉద్దేశం మీద ఈ వీడియో చేస్తున్నానండి. మంచిది. ఓం నమ శివాయ. నమః మహాదేవ శంభో శంకరాయ. నమః శివాయ. నమః.